కానీ మీరు చెప్పండి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో మీది ఒక ప్రత్యేకమైన పందా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటే మీరు సపరేట్ ప్రోగ్రామ్స్ తీసుకొని ప్రజల్లో సెపరేట్ కాదు. ఏ ప్రోగ్రామ్ ఒక ఇషారా ఇచ్చిండు అనుకో, నేను వాడిని అడగా ఎందుకని అడుగు. డిసిప్లిన్ ఉండాలి కదా. అది కాదు, ఎందుకని అంటారు. మనిషి ఆడ బీమారు ఉన్నాడు, వానికి యాక్సిడెంట్ అయింది, అడిగోకుండా అయ్యా మీరు టీవీలో ఉన్నారు, మీరేం చేస్తారు, యాక్సిడెంట్ కాగానే ఆయన హాస్పిటల్ తోలుకపోరు. ఎవడు యాక్సిడెంట్ చేసిండు, ఇది రోడ్ యాక్సిడెంటా, ఎవడన్నా నూకిండా, ఇవి అడుగుతారు కదా. నేను అట్లా కాదు, ఎవడు ఎక్కడ అన్యాయం జరిగిందని పేపర్ చూడగానే పోతాను. ఇప్పటి నుంచి అలవాటు కాదు నాకు. లాతూర్లో ఎర్త్కేక్ వస్తే రాత్రి టీవీ చూసినా పొద్దున్నే పోయినా, మేడం వచ్చింది, అరే హనుమంత్ కైతాను సీన్ ఎక్కడ కూడా రైలు యాక్సిడెంట్ కానీ తుఫాను వచ్చినా కానీ ఇమీడియట్గా పోతే గురు అలవాటు. మీకు పీసీసీ పర్మిషన్ అవసరం లేదు, మీ ఒక్కరికే పార్టీలో పీసీసీ పర్మిషన్ లేని ఏకైక నాయకులు మీరు ఒక్కళ్ళేనా? పరిమితి అని కాదండి. రాహుల్ గాంధీ నేను ఏమి ఇచ్చిండు, ఏం పరిమితి? నేను ఏదైనా తప్పు పని చేసి పార్టీకి వ్యతిరేకం చేస్తే ఇట్ ఈజ్ యాంటీ పార్టీ. నేను ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడుతుంది. హనుమంతరావు మొన్న ఉన్న ధర్నా ఏది ఇందిరా చౌక్ దగ్గర నేను పొద్దున్నే పోయినా కూర్చున్నా, దాన్ని కూడా అడగాలనా? అయ్యా నేను పోయి కూర్చోవాలనా? అడుగుతాం. పార్టీ ఏది చేసినా పార్టీ. మొన్న నాకు ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసి నాకు తెలియగానే పోయినా, అడిగిపోవాలనా? ఏమండి ఉత్తమ్ గారు నేను పోవాలని అడుగుతారండి, పొమ్మంటాడు ఆయన, తప్పేమన్నాడు, వద్దన్నాడు. కానీ స్పాట్ నిర్ణయాలు తీసుకుంటా. నేను ఏడ జరిగిందంటే నేను ఉంటానండి. రేపు మళ్ళా నా సాగర్ పోతున్నా, వాడు పిలిచినా పిలువా చూడా, మన రమ్మన్నారు, నేను బరాబర్ పోతా. పాయింట్ ఏంటంటే అపోజిషన్లో అక్కడికి వెళ్తారు మీరు. సమస్య ఇంకోటి, అపోజిషన్లో ఉన్నంత అడ్వాంటేజ్ పవర్లో ఉండదు. అపోజిషన్లో యూ కెన్ గో టాక్ ఎనీథింగ్, యూ సైడ్ విత్ పీపుల్. ప్రజల సంక్షేమం గురించి అడిగే హక్కు నీకు ఉన్నది. అపోజిషన్లో అడుగు, లాభమైంది అనుకో, కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది కదా. దట్ ఈజ్ మై కల్చర్. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు, ఇండివిజువల్గా తీసుకుంటున్నారు, పార్టీ పరంగా తీసుకుంటున్నారు, కొంత ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర నాయకుల్లో అంటే బలమైన వాళ్ళు లేరు, ఇంకా ఎవరో ఒక బాహుబలి లాంటి వాళ్ళు రావాలని మీ సొంత నాయకులే చెప్పుకోవడం వల్ల అది కాంగ్రెస్ బలహీనతని చెప్పడం లేదండి. ఇది ప్రజాస్వామ్య పార్టీ అండి. ఇది కాంగ్రెస్లో మోర్ డెమోక్రసీ. ప్రతి ఒక్కరికి ఒక వ్యూ ఉంటుంది. నాకు ఒకరి మీద నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. వాళ్ళు చెప్తుంటారు, దానికి మనం ఏం చేస్తాం, ఎంతమందికని మనం కంట్రోల్ చేస్తాం. దీనికి అన్నిటికంటే ఖాళీ కూర్చుంటే ఈ తప్పుడు ఆలోచనలు వస్తాయి. జనం దగ్గర పోయినామనుకో కొత్త ఆలోచన వస్తుంది, వాని బాధ తెలుస్తుంది, వాని స్కూలా, పిల్లల, వ్యవసాయమా, బోరా, ఇవన్నీ తెలుస్తుంది. జనంలో పోతే 10 మందికి పరిచయాలు అవుతుంది. హనుమంతరావు పోతున్నాడు అనుకో, నేను ఏడిపోయినా, అరే హనుమంతరావు గారు పోతున్నారు, హనుమంతరావు రోడ్డు మీద పోయినా హనుమంతరావు అంటారు, ఎయిర్పోర్ట్లో అదే హనుమంతరావు గారు అంటారు. ఎందుకు? ఎప్పటికీ ప్రజల్లో ఉంటా కాబట్టి నన్ను ఎక్కువ మంది గుర్తిస్తారనేది నా ఉద్దేశం.